సినిమా నా కళ్ళ ముందే, అంటే నేను సినిమాలో పనిచేయటం మొదలుపెట్టి 47 సంవత్సరాలు అయినాయి. 47 years ఈజ్ లాంగ్ ఇన్నింగ్స్. కొంచెం బాగానే కొట్టచ్చు చప్పట్లు. ఎందుకు ఎందుకంత డల్గా, బ్రైట్గానే కొట్టచ్చు. 47 సంవత్సరాలు ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఈజ్ ఏ లాంగ్ ఇన్నింగ్స్. ఈ రోజున హలో 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 డల్గుందా? హలో హలో అలవాటయ్యి ఇది ఒక తండ్రి కూతురు కథ. మీ అందరికీ తెలుసు, ఈ మధ్య నేను కన్నా నా కూతురు నాకు బై బై చెప్పి వెళ్ళిపోయింది పైకి. కానీ ఆశ్చర్యపోతారు, ఇప్పుడు ఇక్కడ మాట్లాడాలి అని అంటే నేను ఇప్పుడు ఏంటి నీ సంగతి అంటున్నారు? ఏమీ లేదు, షూటింగ్ చేసే వస్తున్నాను ఇప్పుడు. నేను ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ షూటింగ్. అది మన బాధ్యత, అది పని, దేవుడు నాకు ఇచ్చిన పని. ఆ పని చేస్తూ ఉండాలి, చేస్తూనే ఉన్న లగ్గం వరకు. రమేష్ చెప్పాలా నేను మీ శ్రేయోభిలాషి అనే ఒక అద్భుతమైన సినిమాలో రచయితగా కలిసాం. ఆ అనుబంధం ఇవాళ నా సొంత తమ్ముడు కంటే ఎక్కువగా అయిపోయాడు అతను. కారణం మీ అందరికీ తెలుసు, నేను ఎన్టీ రామారావు గారి ఇంట్లో పుట్టాను, నిమ్మకూరులో. పుట్టి మీ ముందు, మీ కళ్ళ ముందు ఇన్ని సంవత్సరాల నుంచి నటుడిగా పెరుగుతూ వస్తున్నా. అది ఒక అద్భుతమైన విషయం ఉంటే కలుసుకోవటం. లగ్గం మీ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ ఇందులో 90% వాళ్ళు చూశారు పెళ్లి పుస్తకం సినిమా. సో పెళ్లి గురించి నేనే జీవితంలో మర్చిపోలేని ఒక సినిమా చేశాను పెళ్లి గురించి. అయితే ఈ సినిమాలో నాకు వచ్చిన అదృష్టం ఏంటంటే, ఒక తెలంగాణ బిడ్డగా నేను నటించడం జరిగింది. తద్వారా నేను తెలంగాణ బిడ్డను అయిపోయాను. రమేష్ థ్యాంక్స్. అతను రాయటమే కాదు, దర్శకత్వం వహించడమే కాదు, మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది, నేను భోజనం కోసం డబ్బింగ్లు చెప్పాను. సో డబ్బింగ్ చెప్తుంటే భయం వేసి నాకు, మంచిగా చెప్తున్నానో లేదో తెలియక పరేషాన్ అవుతానేమోనని దగ్గరుండి పక్కనే నుంచుని చెప్పించినాడు బాయ్. మంచిగా మాట్లాడుతున్నానా? మళ్ళా సూపర్ అంటావు బిడ్డ, మంచి వచ్చేసింది నాకు. సో ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను ఆంధ్రాలో పుట్టినా, రామారావు ఇంట్లో పుట్టినా, ఇప్పుడు నేను తెలంగాణ బిడ్డని లగ్గం సంబంధించినంత వరకు. ఈ తండ్రి కూతుర్లు అనంటే నాకు ఇమీడియట్గా గుర్తు వస్తుంది ఏంటయ్యా అంటే, నాకు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎంతమంది కూతుర్లో తెలుసా? షాక్ అవ్వద్దు, అంటే అటు వెళ్దాం, కొంచెం అటు వెళ్దాం. సినిమా ఇండస్ట్రీలో నాకు ఎంతమంది కూతుర్లు? సుమా నువ్వు చెప్తావు, నేను చెప్పనే? పోన్లే నేనే చెప్తానులే, కూర్చోయే. అంతమంది అడిగాను కదా అని చెప్పి చంపేస్తాను. నువ్వు నెంబర్ 1 యాంకర్ అయితే అయ్యుండొచ్చేమో, నేను నెంబర్ 1 యాక్టర్ని అని అనుకుంటున్నావు. ఊరికే చెప్తాను వీరు. ఒక కూతురు స్వప్న, అశ్విని దత్ కూతురు స్వప్న, ప్రియాంక ఇద్దరు మహానటి సినిమా తీస్తూ అంకుల్ అని నాతో జాయిన్ అయిపోయారు. మహానటి అక్కడి నుంచి మొన్న కల్కి వరకు కూడా
అదే వాళ్ళే ప్రొడ్యూసర్లు. అదో కూతురు. నెక్స్ట్ సుష్మిత, చిరంజీవి కూతురు, నాతో ఓటీటీ సినిమా తీసింది. ఏం సినిమా అది? సేనాపతి. సేనాపతి అని నాతో సినిమా తీసింది. అదొక కూతురు. నెక్స్ట్ నిహారిక, నాగబాబు కూతురు, బెంచ్ అని సినిమా తీసింది. ఆ బెంచ్ మీరు చూస్తూ ఉంటుంటారు, ఓటీటీలో రన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో కూతురు జనక అయితే కనక, దిల్ రాజు కూతురు, ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. సో నాకు ఎంతమంది కూతురు చూడండి సినిమా ఇండస్ట్రీలో. సో నా కూతుర్లకి ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ లగ్గానికి వస్తే మనం ఇందులో ఉన్న విషయం, నేను ఇవాళ ఇక్కడ మీ అందరి ముందు నిలబడి గుండె మీద చేసుకుని 25వ తారీఖు వస్తున్న లగ్గం సినిమాని మీరు చూడటానికి మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. ఎందుకు అనంటే సమకాలీన జీవితంలో ఇవాళ ప్రపంచంలో ఏం జరుగుతోంది, ఇవాళ ప్రపంచంలో లగ్గం విషయంలో, పెళ్లి విషయంలో ఏం జరుగుతుంది, పెళ్లి కొడుకుని ఎవరిని చూస్తున్నారు అని ఒక పాయింట్ మీద, సరే నేను గనక మిమ్మల్ని నవ్వించటమో లేకపోతే కవ్వించటమో అలా చెయ్యకపోతే కనుక డెఫినెట్గా నాకేదో జబ్బు అనుకుంటారు. వీడికేదో జబ్బు వచ్చిందిరా, ఏంటో ఏదో అయినట్టుంది వీడికి అనుకుంటారు. అందుకని నా మార్కు కలిపి చితకొట్టి చంపేశాడండి వీడు. మీకు మేమేం చేశామో మీరు రేపు చూస్తే కానీ తెలీదు. అతను మాత్రం బ్రహ్మాండంగా రాశాడండి. మరి బ్రహ్మాండంగా రాసినప్పుడు మేము బ్రహ్మాండంగా చేయాలి కదా, లేకపోతే మమ్మల్ని మీరందరూ అసహించుకుంటారు కదా. అందుకని చాలా అద్భుతంగా అయిందా? ఓకేనా? ఓకే అమ్మా. సో అంత అద్భుతంగా రాసిన ఈ స్క్రిప్ట్ని లగ్గం ఈ రోజున మీ అందరి ముందు నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా గుండె మీద చేసుకుని మీరు ఒక అద్భుతమైన సినిమా చూడబోతున్నారు. అంతేకాదు నాకు చాలా కాలం తర్వాత రోహిణి దొరికింది. రోహిణి నాకు అది ఇంత చిన్న పిల్ల దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి వల్ల, నేను చెప్తుంది ఎప్పుడో నా బిగినింగ్ డేస్లో సినిమాలని డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఈ పిల్లలు తెలుసు నాకు. కానీ ఎప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎప్పుడు కలిసి యాక్ట్ చేయటం కుదరలా. దొరకటమే ఈ సినిమాలో చెల్లెలు. ఎంత అద్భుతమైన సెంటిమెంట్ రాయటం జరిగింది అంటే, ఏంటి మనసు బాగాలేదేంటి అనగానే పుట్టింటికి వచ్చేస్తుంది. అంత సెంటిమెంట్ ఉన్న అద్భుతమైన క్యారెక్టర్ని నా చెల్లెలుగా నటించింది రోహిణి. అట్లాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా వారి వారి పాత్రల్లో అద్భుతంగా యాక్ట్ చేశారు. పేరు పేరున చెప్పడం మొదలు పెడితే ఇప్పటికే బహుశా ఎక్కువ టైం తీసుకుంటున్నాను నేను. ఐ థింక్ ఇంకా ఇన్ని అందరి గురించి చెప్తే ఆల్రెడీ నాగరాజు గారు వెళ్తున్నాడు, అయినా అర్థమైందిలేండి, ఆపుతాను. సో ఒక చక్కటి మన తెలుగులో నేను చాలా కాలం తర్వాత, ఎస్ మీ కళ్ళ ముందే మొన్న కల్కి వరకు, నిన్న జనక అయితే కనుక లాంటి అద్భుతమైన మిడిల్ క్లాస్ కథలతోటి మీ ముందుకు వస్తుంటాను, వస్తూనే ఉంటాను. భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టం బహుశా నేను అనుకోవటం నా చివరి శ్వాస వరకు కూడా నటిస్తూనే ఉంటానని, ఆ అవకాశం కేవలం భగవంతుడు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వేణుగోపాల్ రెడ్డి గారు ఒక మంచి చిత్రాన్ని మనం తీసామంటే డబ్బులు మీవి అనుకోండి, తీసింది మేము, డబ్బులు మీరు ఇచ్చారు, మేము బాగా యాక్ట్ చేసాము. ఒక మంచి సినిమా గుండె మీద చేసుకుని ఈ రోజున ప్రజలందరి ముందు కూడా, అంటే ఇప్పుడు నేను మాట్లాడుతుంది మీ అందరికీ రీచ్ అవుతుంది కాబట్టి, మీ అందరికీ నేను మీ రాజేంద్ర ప్రసాద్గా మా యూనిట్ అందరి తరఫున, మా పిల్లలు, నా తోటి నటీనటులు, నా టెక్నీషియన్స్, మా వాళ్ళందరి తరఫున అద్భుతమైన చిత్రాన్ని
25వ తారీఖు నుంచి మీరు చూడబోతున్నారు అని నేను గుండె మీద చేసుకుని మీకు చెప్తూ, లగ్గం సినిమాని అన్ని రకాలుగాను మీరు ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఆ లగ్గం సినిమా చూసి మీ టేస్ట్ని పెంచుకోండి అని మరొకసారి మనవి చేస్తూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్.